ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఈ భేటీ కొనసాగుతుంది. నూతన మద్యం విధానంపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. వాలంటీర్ల వ్యవస్థపై రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. ఆడబిడ్డ నిధి పథకంపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. పలు ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలపనుంది. పరిశ్రమలకు భూముల కేటాయింపులపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. అందులో ముఖ్యంగా సూపర్ 6లో భాగంగా ప్రకటించిన ఆడబిడ్డ నిధి పథకంపై నేడు కేబినెట్లో ప్రధానంగా చర్చ జరగనుంది. 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసున్న ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఈ పథకం ద్వారా ఇస్తామని ఎన్నికలలో కూటమి సర్కారు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. మహిళలకు 10 లక్షల వడ్డీ లేని రుణాలు అందించే అంశంపై చర్చ జరుగుతుంది. గతంలో ఈ మొత్తం 3 లక్షలుగా మాత్రమే ఉండేది. అలాగే పేదరికం లేని సమాజం నిర్మించడంలో భాగంగా P4 పైన ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే పెండింగ్ లో ఉన్న నీరు, చెట్టు బిల్లులకు నిధులు విడుదలపై మంత్రివర్గం చర్చించనుంది. ఇరిగేషన్ ప్రాజెక్టులు, గేట్లు, కరకట్టల పటిష్టతకు ఎమర్జెన్సీ ఫండ్ కింద 300 కోట్ల రూపాయల విడుదలపై చర్చ జరగనుంది. బుడమేరు ముంపు, వరద సాయంపై మంత్రివర్గం చర్చించనుంది. నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రజా దర్బార్కు విన్నపాలు వెల్లువెత్తాయి. ప్రతి ఒక్కరి నుంచి లోకేష్ వినతులు స్వీకరించారు. వారి సమస్యలు ఓపికగా విని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తారని ఆయన వారికి భరోసా ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ నేతలు బెదిరిస్తున్నారని, మరికొందరు తమ ఆస్తులను కాజేసేందుకు యత్నిస్తున్నారని పలువురు బాధితులు మంత్రి లోకేష్ ఎదుట మొరపెట్టుకున్నారు. ఉండవల్లి నివాసంలో మంగళవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజలు నేరుగా లోకేష్ ను కలిశారు. వారి సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. ఆయా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బాధితులకు తమకు న్యాయం చేస్తానని భరోసా ఇచ్చి ధైర్యం చెప్పారు. అప్పుగా తీసుకున్న 17 లక్షల రూపాయలు తిరిగి చెల్లించకుండా వైఎస్ఆర్సీపీ నాయకుడు బెదిరిస్తున్నారని ఉండవల్లికి చెందిన కూనపురెడ్డి రమేష్ మంత్రి లోకేష్ కి వినతి పత్రం అందజేశారు. దేవినేని అవినాష్ అండతో తమ సొమ్మును చెల్లించలేదని వాపోయారు. విజయవాడకు చెందిన బివి సుబ్బారెడ్డి తన వద్ద 17 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారని పేర్కొన్నారు. తిరిగి చెల్లించమంటే దేవినేని అవినాష్ అనుచరులతో ప్రామిసరీ నోట్లను, చెక్కులను లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదని వాపోయారు. 4 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ నేతలు, కౌన్సిలర్లు కంప అరుణ్, బత్తుల అనిల్ వేధింపులకు పాల్పడుతున్నారని బాపట్ల జిల్లా చీరాలకు చెందిన వల్లెపు బాల, అంకమరావు మంత్రి లోకేష్ దృష్టికి తెచ్చారు. తమపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది తన ఇంట్లో చోరీ జరిగిందని కేసు పెడితే పోలీసులెవరూ పట్టించుకోలేదని కన్నీటి పర్యంతమయ్యారు. అమరావతికి వరద వస్తుందంటూ విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలపై సీఎం చంద్రబాబు ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. అమరావతిని మార్చాలన్న మేధావులకు చెన్నై, ముంబై లాంటి రాజధానులను మార్చమని చెప్పండని అన్నారు. ఏ ప్రాంతంలోనైనా వరదలు వస్తాయని, వరదలు వచ్చినంత మాత్రాన రాజధానిని మార్చమనడం సమంజసం కాదని అన్నారు. అమరావతికి వరద వస్తుందంటూ విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలపై సీఎం చంద్రబాబు ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. అమరావతిపై ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకోమని అన్నారు. రాజధాని ప్రాంతానికి వరద వస్తుందంటున్న వాళ్ల నాలుకకు తాళం వేస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అమరావతిని మార్చాలన్న మేధావులకు చెన్నై, ముంబై లాంటి రాజధానులను మార్చమని చెప్పండని అన్నారు. ఏ ప్రాంతంలోనైనా వరదలు వస్తాయని, వరదలు వచ్చినంత మాత్రాన రాజధానిని మార్చమనడం సమంజసం కాదని అన్నారు. బుడమేరు ప్రాంతంలో ప్రాపర్టీ ట్యాక్స్ కు గడువు మరో 3 నెలలు ఇస్తున్నామని తెలియజేశారు సీఎం చంద్రబాబు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ నాయకులు రెచ్చగొడుతున్నారని, ఎన్డీఏ కూటమికి విశాఖ చాలా ముఖ్యమైన నగరమని అన్నారు. కేంద్ర మంత్రి కుమారస్వామితో మాట్లాడానని, డబ్బులు ఇచ్చి ప్లాంట్ను ముందుకు తీసుకెళ్తామని కేంద్ర మంత్రి కుమారస్వామి చెప్పారని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడతామని అన్నారు సీఎం చంద్రబాబు. బుద్ధి జ్ఞానం లేకపోతే మాట్లాడమని. మీ ఇంటి మీద నీళ్లు వస్తాయని ఆకాశంలో పోతాను, ఇంటికి నీళ్లు రాకుండా చూసుకోవాలి. ఊరికే మర్యాద చెప్తే మర్యాద కూడా లేదు. వీళ్లకు మర్యాద తెలుసుకునేది నేర్చుకోవాలి. ఇంకొకసారి మాట్లాడితే ఆ నాలుకలు తాళాలు వేయాల్సి వస్తుంది. వాట్ నాన్ సెన్స్, ఏంటి తమాషగా ఉంది. ఇన్నింటి వాస్తవాలు లెక్క పెట్టుకుంటూ రాజకీయం కోసం అసహ్యమైన రాజకీయాలు చేస్తారు. కక్కుర్తి రాజకీయాలు పడతారా మీరు? మాట్లాడేవాళ్ళు లేరని మీ ఇష్ట ప్రకారం మాట్లాడతారా? విషయం కక్కుతారా? ఎందుకంటే విషయం కక్కడం? విశాఖపట్నం ఉదూది ఏమైంది? నేను పులివెందుల్లో పెడితే ఏమవుతుంది? తిరుపతికి ఫ్లడ్ రాలేదా? ఏ సిటీ సేఫ్? ఏ సిటీ సేఫ్? నెల్లూరు రాలా? వాట్ ఆర్ యూ టాకింగ్? కృష్ణా గోదావరి ఎక్కడుంది? రాజమండ్రి ఎక్కడున్నాయి? కర్నూలు ఎక్కడుంది? మోస్ట్ అప్పర్ రీచ్లో ఉండే కర్నూలు ఏమైంది?
కర్నూలు కొట్టుకుని పోయే పరిస్థితి లేదా? బుద్ధి జ్ఞానం ఉండాలి మీరు చేసిన ఏదో పనులకి మాటలో చెప్పాలంటే నేల మీద ముక్కు పెట్టి రాసుకోవాలి. మీరు తప్పుడు పనులు చేసి కొంచెం పాలిష్డ్గా మాట్లాడుతున్నాం. పాలిష్డ్గా మాట్లాడితే వాళ్ళకి ఎక్కని వాళ్ళకి ఏం చేయాలో కూడా చేసి చూపించాల్సిన అవసరం ఉంది. అదే జరుగుతుంది రేపు. మనం చూశారు మీరు అక్కడ పోతే వీళ్ళని ఏం చేశారు. అదే జరగాలి ఈ రాష్ట్రంలో. కనీసం దిగారంటే మీరు నీళ్ళల్లో. ఈస్ట్ గోదావరి జిల్లాకు పోతే రోడ్డు మీద తిరిగి మీరు వస్తే మీకు బాధలు తెలుస్తాయండి. మీకు నీళ్ళల్లో దిగనవాడు బురదలో దిగేదానికి నీకు ఆలోచన చేసేవాడు నువ్వు ప్రజాసేవ పనికొస్తావు నువ్వు అంటే ఏమనుకుంటున్నారు మీరు? అంటే ఏది చెప్పినా నమ్మేస్తారని అజం ఆ పేపర్లు పెట్టుకొని తప్పుడు పేపర్లు పెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ బతికిపోవాలనుకుంటున్నారు. ఆ ఆటలు సాగవు. అది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తాను. అందుకే ప్రజలు కూడా 11 సీట్లు ఇచ్చి ఏ విధంగా తీర్పు ఇవ్వాలని ఇచ్చారు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇండికేషన్. ఊరంతా ఒక దారి, వీళ్ళది ఇంకొక దారి అంట. ముసలివాళ్ళు అంటే నడవలేని ముసలివాళ్ళు పెన్షన్ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి ఒక నెల నాకు పర్వాలేదు, లేకుంటే 4-5 నెలలు సేవ్ చేసుకున్నాను, ఈ డబ్బులంతా ఇస్తానని చెప్తే బుద్ధి జ్ఞానం ఉందా మీకు? ఎంత రెస్పాన్స్ అండి? వై? ప్రకాశం బ్యారేజ్ వద్ద చిక్కుకున్న బోట్ తొలగింపు ప్రక్రియ విజయవంతమైంది. 40 టన్నుల భారీ బోట్ను బెక్కెం ఇన్ఫ్రా సంస్థ ఇంజనీర్లు ఒడ్డుకు చేర్చారు. 2 పడవలు ఇనుప గడ్డర్లతో అనుసంధానించి వీటికి అదనంగా మరో 2 భారీ పడవలు అనుసంధానించి లాగడంతో బ్యారేజ్ గేట్ నుంచి బోటును తొలగించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకున్న బోట్ల తొలగింపు ప్రక్రియ విజయవంతమైంది. 8వ రోజు 40 టన్నుల భారీ బోటును బెక్కెం ఇన్ఫ్రా సంస్థ ఇంజనీర్లు ఒడ్డుకు చేర్చారు. గేట్ల వద్ద అడ్డుపడిన పడవలను బయటకు తీసేందుకు గత 7 రోజులుగా ఇంజనీర్లు, అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. తాజాగా బోట్ల తొలగింపు ప్రక్రియలో పురోగతి ఇంజనీర్లు సాధించారు. 2 పడవలు ఇనుప గడ్డర్లతో అనుసంధానించి వాటిని అదనంగా మరో 2 భారీ పడవలు అనుసంధానించి బోటును బయటకు లాగారు. 4 భారీ పడవల సాయంతో బోటును బయటకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. భారీ పడవలతో లాగడంతో బోటు దిశలో వచ్చింది. అదేవిధంగా తొలుత 80 మీటర్ల మేర ముందుకు కదిలింది. అనంతరం బ్యారేజీ గేటు నుంచి 1/2 కిలోమీటర్ మేర నదిలోకి లాక్కెళ్లారు. అక్కడి నుంచి ఇంజనీర్లు, అధికారులు బోటును ఒడ్డుకు చేర్చారు. ఈ ప్రక్రియలో తొలుత పడవను చైన్ పుల్లర్లతో ఎత్తుకు లేపారు. నీట మునిగిన పడవను పైకి తీసుకొచ్చారు. నది అడుగు నుంచి 10 అడుగుల పైకి తీసుకొచ్చి బ్యారేజ్ గేట్ నుంచి ఒడ్డుకు చేర్చారు. తొలుత పలు ప్లాన్లను ట్రై చేసిన అనంతరం సరికొత్త ప్రణాళికతో బెక్కెం ఇన్ఫ్రా ఇంజనీర్లు భారీ బోటును ఒడ్డుకు తీసుకొచ్చారు. ఇంకా బ్యారేజ్ వద్ద 2 భారీ, 1 మోస్తరు బోటు అడ్డుపడి చిక్కుకొని ఉన్నాయి. బుధవారం మిగిలిన భారీ బోట్లను ఇదే విధానంలో బయటకు తీసే ప్రక్రియను బెక్కెం సంస్థ ఇంజనీర్లు కొనసాగించనున్నారు. ఇసుక నీరు బోటులోకి చేరికతో 100 టన్నులకు బోటు బరువు పెరిగింది. బోటు బరువు భారీగా ఉండడంతో సరికొత్త విధానం అమలు చేసిన అధికారులు 2 బోట్లకు అదనంగా మరో 2 బోట్లను అనుసంధానించారు. ఈ విధంగా పడవను లాగుతూ ఒడ్డుకు తేవడంతో అధికారులు విజయవంతమయ్యారు. దేశానికి ఎనర్జీ స్టోరేజ్ క్యాపిటల్గా ఏపీని మార్చుతామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రజలకు నిరంతరాయ విద్యుత్ను అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు. గుజరాత్లో నిర్వహించిన ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ 2024లో గొట్టిపాటి రవి పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలు, మానవ వనరుల గురించి వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో విద్యుత్ స్టోరేజ్కి ఆంధ్రప్రదేశ్ను కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిపే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. దేశానికి ఎనర్జీ స్టోరేజ్ క్యాపిటల్గా ఏపీని మార్చుతామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఏపీలో పునరుత్పాదక విద్యుత్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ కోతలు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ను అందించడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నట్లు గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. గుజరాత్లో నిర్వహించిన ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ 2024లో గొట్టిపాటి రవి పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలు, మానవ వనరుల గురించి వివరించారు. లక్ష్యాలను అందుకునే దిశగా సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్లో ప్రోత్సహిస్తున్నట్లు తెలియజేశారు. దీంతో పాటు విద్యుత్ స్టోరేజీ సాంకేతికత కూడా వినియోగిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3.0 సంస్కరణలను అమలు చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలియజేశారు. ఇందులో భాగంగా విద్యుత్ స్టోరేజీ విధానంపై ప్రధానంగా దృష్టి పెట్టామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో విద్యుత్ స్టోరేజీకి ఆంధ్రప్రదేశ్ను కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిపే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వివరించారు. Has a long history of innovation in the power sector under the visionary leadership of our Honorable Chief Minister Shri Nara Chandrababu Naidu Garu. Our journey begins with Reforms 1.0 initiated between 1995 and 1998, which marked the first step towards the liberalization and privatization of the power sector. Then came Reforms
2.0 from 2014 to 2019, focusing on improving operational efficiency, reducing transmission and distribution losses, and increasing access to power. These reforms accelerated economic growth and helped make Andhra Pradesh one of the most progressive states in the country in terms of energy management. To meet this growing demand, Andhra Pradesh has expanded its total capacity to over 27 gigawatts, of which 9 gigawatts is renewable energy, making a substantial contribution to India's overall power needs. Andhra Pradesh has the second longest coastline in India and abundant natural resources, making it an ideal destination for development of renewable energy projects such as solar, wind, pumped storage projects, and green hydrogen and its derivative plants. Under the visionary leadership of our Honorable CMC Nara Chandrababu Naidu Garu, our state is at the blink of reforms 3.0 with the goal of making Andhra Pradesh national leader in clean energy. Key reforms: round-the-clock renewable energy. Andhra Pradesh plans to replace existing thermal plants with round-the-clock renewable energy solutions by integrating solar, wind, and energy storage technologies. విపత్తు సమయంలో బాధితులకు సహాయక చర్యలు చేపట్టిన చంద్రబాబు పనితీరు ఆదర్శమని టీడీపీ నేత బుద్ధ వెంకన్న ప్రశంసించారు. కోట్ల రూపాయల సాయం అందిస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా ఈ తరహా సాయం అందించిన సీఎం ఎవరూ లేరని అన్నారు. టీడీపీ నేత బుద్ధ వెంకన్న కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి టీడీపీ కార్యకర్తలు వరద బాధితులు పూలాభిషేకం చేశారు. విపత్తులో వరద బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు సేవలు ఆదర్శనీయమంటూ వరద బాధితులు కార్యకర్తలు కృతజ్ఞతలు తెలియజేశారు. మా బాబు బంగారం అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బుద్ధ వెంకన్న మాట్లాడుతూ విపత్తు సమయంలో బాధితులకు సహాయక చర్యలు చేపట్టిన చంద్రబాబు పనితీరు ఆదర్శమన్నారు. ఇప్పుడు వరద బాధితులకు 25,000 రూపాయల సాయం అందిస్తున్నారని తెలియజేశారు. దేశంలో ఎక్కడా ఈ తరహాలో సాయం అందించిన సీఎం ఎవరూ లేరని తెలియజేశారు. ప్రజల మధ్య ఉంటూ నిద్రాహారాలు మాని పనిచేసిన సీఎం చంద్రబాబు అని కొనియాడారు. విజయవాడ రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు రుణపడి ఉన్నారన్నారు. దీనిని కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. గత 5 ఏళ్లలో ప్రజల పాట్లు జగన్ పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు కూడా వరద రాజకీయం చేయడానికి నవ్వుతూ వచ్చి ప్రజల్లో నవ్వుల పాలయ్యారన్నారు. బ్రహ్మారెడ్డి అని ఇవాళ మాచర్ల ఎమ్మెల్యే పాప అతన్ని చాలా చిత్రహింసలు చేశాడు. అలాగే విజయవాడలో సిపిగా ఉన్నప్పుడు చాలామందిని చిత్రహింసలు పాలు చేశాడు. ఆఖరికి ఒక ఆనీ ట్రాప్లో కూడా ఇరుక్కున్నటువంటి వ్యక్తి. అలాంటి శాడిస్టు వీళ్ళందరిని పిలిచి వీళ్ళ మీద హుకుం జారీ చేసి వీళ్ళని వెనకేసుకొని వెళ్ళి ప్రభుత్వం పక్క రాష్ట్రానికి వెళ్ళాలంటే వాళ్ళ అనుమతి కావాలి, అలాగే ప్రభుత్వం ఖర్చులతో వెళ్ళాలి. అవన్నీ లేకుండా సొంత నిర్ణయం తీసుకున్నటువంటి పిఎస్ఆర్ అన్యాయం. అలాగే ఇంకా అందులో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఏసీపీ రావణమూర్తి కానివ్వండి, ఇంకొంతమంది, వాళ్ళని కూడా విచారించాలి. ఒక ముఖ్యమంత్రిగా మీరు దిగిపోయిన తర్వాత 2019 నుంచి 2024 వరకు ముఖ్యంగా ఈ జిల్లాలో అనేక దాడులు కానీ సాక్షాత్తు నందిగాంలో మీ మీదే రాయిసిరారు. ఆ రోజు మీకు త్రిట్లో ప్రమాదం తప్పింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అందరూ కూడా చాలా మౌనంగా ఉన్నారు. ఎందుకంటే మీరిచ్చిన పిలుపు, మా నాయకులు ఇచ్చిన పిలుపుకి కట్టుబడి ఉండాలి, వాళ్ళకు గౌరవం ఇవ్వాలి అనే మనసుల్లో ఎంత బాధ ఉన్నా వరద బాధితులను ఆదుకునేందుకు పెద్ద ఎత్తున దాతలు ముందుకొస్తూనే ఉన్నారు. బాధితుల కష్టాలను చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ చెలించిపోయి సాయం చేస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. ఇప్పటికే దాతలు ఇచ్చిన విరాళాలు 300 కోట్లు దాటిపోగా మంగళవారం మరికొంతమంది సీఎంను కలిసి చెక్కులు అందజేశారు. వరద బాధితులకు చేయూతనిచ్చేందుకు దాతలు ముందుకొస్తున్నారు. రైతులు, సినీ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు విరాళాలు అందించి దాతృత్వం చాటుకుంటున్నారు. సీఎం చంద్రబాబును వెలగపూడి సచివాలయంలో కలిసి పలువురు విరాళాలు అందించారు. వీరికి సీఎం కృతజ్ఞతలు తెలిపి అభినందించారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్కు పుస్తకం గురించి తెలుసా అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రశ్నించారు. వేలాది పాఠశాలలను మూసివేసిన గనుడివి నువ్వే అని, టీచర్లను మద్యం షాపుల వద్ద కాపలా పెట్టిన ఘనత నీదే అని విమర్శించారు.
ఏం చదివావో తెలియదు, ఎక్కడ చదివావో తెలియదు, ఏ స్కూలో తెలియదు, ఏ కాలేజీయో అస్సలు తెలియదు. నువ్వు విద్యాశాఖ గురించి, పరీక్షల గురించి, స్టేట్ అండ్ సెంట్రల్ సిలబస్ గురించి లెక్చర్ ఇవ్వడం చాలా వింతగా, విడ్డూరంగా ఉంది జగన్ అంటూ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వ్యాఖ్యానించారు. లోకేష్ బాబు చదువు ఏంటో మీకు తెలుసా? విదేశాల్లో చదివిన బెస్ట్ స్టూడెంట్, కాలిఫోర్నియాలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిన తెలివైన వ్యక్తి అని అన్నారు. అతని విజ్ఞానం ముందు నీవెంత జగన్? అతని గురించి మాట్లాడే అర్హత నీకుందా జగన్ అని నిలదీశారు. కనీస అవగాహన లేకుండా రాత్రి ఆత్మలతో మాట్లాడి ఉదయం నువ్వు తీసుకున్న నిర్ణయం వలన ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల పాలిట శాపంగా మారిందన్నారు. సిబిఎస్ఈ విధానంలో పరీక్షలు రాయడానికి అవసరమైన వసతులు లేకుండా, ఉపాధ్యాయులకు ఎటువంటి శిక్షణ ఇవ్వకుండానే పరీక్షా విధానం మార్చడం వలన 10వ తరగతి చదువుతున్న 75,000 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారిందన్నారు. ఆత్మలతో కాకుండా నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని ఎద్దేవా చేశారు. బాబు పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు, మీకు చదువులు పుస్తకాల గురించి కూడా తెలుసా? మీరు ఎక్కడ చదువుకున్నారు? మీ స్కూల్ ఎక్కడ చదివారు? కాలేజ్ ఎక్కడ చదివారు? ఏ యూనివర్సిటీలో చదివారు? ఎంతవరకు చదివారు? మీకు చదువుల గురించి తెలుసా? మీరు లోకేష్ బాబు గారి గురించి మాట్లాడతారా? లోకేష్ బాబు గారు ఎక్కడ చదువుకున్నారో మీకు తెలుసా అసలు? అది దాన్ని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అంటారు. మీరు పలకడం కూడా రాదనుకోండి, అది వేరే విషయం. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకోవాలంటే ఇది ఉండాలి. తెలివితేటలు, విజ్ఞానం ఉంటేనే అక్కడ సీట్ వస్తుంది. డబ్బులు ఇచ్చి కొనుక్కున్నది కాదు అది. అక్కడ చదువుకొని వచ్చినటువంటి ఒక ఉన్నతమైన భావాలు ఉన్నటువంటి వ్యక్తి ఆయన తీసుకున్న నిర్ణయానికి మీరు మాట్లాడుతున్నారా? మీరు రాత్రిపూట ఆత్మలతో మాట్లాడి తీసుకున్న నిర్ణయాలు కాదు ఇవి. మీరేం చదువుకున్నారో మీకు తెలీదు, మాకు తెలీదు, ఎవరికీ తెలియదు. మీరేమో చదువు గురించి మాట్లాడుతున్నారు. అసలు సిబిఎస్ఈ సిలబస్, స్టేట్ సిలబస్ అంటే మీకు తెలుసా? అసలు స్టేట్ సిలబస్, సెంట్రల్ సిలబస్ కి అసలు తేడా తెలుసా మీకు? కాబట్టి మీకు తేడా తెలియని వాటి గురించి ఎక్కువగా మాట్లాడకండి. మీరు ఏదో ప్రశాంతంగా రాత్రిపూట ఆత్మల గురించి మాట్లాడుకోవడం, ఏదో లండన్ నుంచి మీకు వచ్చిన మందుల గురించి మాట్లాడుకోండి. 75,000 మంది పిల్లలు దాదాపుగా వాళ్ళ భవిష్యత్ ఏమిటా అని ఆలోచిస్తున్న సమయంలో వాళ్ళకి సిబిఎస్ఈ మీరు పెట్టారు. కానీ టీచర్లు ఉన్నారా? వాళ్ళకి తర్ఫీదు ఉందా? ట్రైనింగ్ ఇచ్చారా? వాళ్ళు అసలు ఏ విధంగా మీరు చేశారు? గన్నవరం మండలంలోని మర్లపాలెంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన గృహాలను మంగళవారం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. అనంతరం గృహ నిర్మాణ సముదాయంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. గృహ నిర్మాణానికి ఒక్కొక్క లబ్ధిదారుడికి 1.80 లక్షలు ఇస్తున్నట్లు చెప్పారు. గన్నవరం నియోజకవర్గంలో పేదల ఇళ్ల స్థలాల నిమిత్తం రైతులు భూములిచ్చినా వారికి పరిహారం చెల్లించకుండా అప్పటి జేసీ ఇష్టానుసారంగా వ్యవహరించారని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. గన్నవరం శివారు మర్లపాలెంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఇళ్ల ప్రారంభోత్సవంలో ఆయన మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూములిచ్చిన రైతులకు వైకాపా సర్కారు డబ్బులివ్వకుండా మోసం చేసిందన్నారు. తాను అదేమని ప్రశ్నిస్తే అప్పటి జేసీ మాధవీలత ఇష్టానుసారంగా వ్యవహరించారంటూ వెంకట్రావు ఆరోపించారు. లబ్ధిదారుల నుంచి డబ్బులు కూడా వసూలు చేశారని ఆరోపించారు. సుపరిపాలన కోసం తెదేపాను ఎన్నుకున్న నియోజకవర్గ ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పార్టీ కార్యాలయంలో పలువురు స్థానిక సమస్యలను ఎమ్మెల్యేకు వివరించగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో తెదేపా మండలాధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు, నాయకులు మురళి, కంబంపాటి విశ్వేశ్వరరావు, బాబీ, రాజా, సుధీర్, మద్దినేని వెంకటేశ్వరరావు, రంగారావు తదితరులు పాల్గొన్నారు. దక్షిణ మధ్య రైల్వేలోనే అత్యంత కీలకమైన విజయవాడ రైల్వే జంక్షన్కు అరుదైన గుర్తింపు లభించింది. ఉత్తర దక్షిణ భారతదేశాలను అనుసంధానించడంలో కీలకమైన విజయవాడ స్టేషన్ దేశంలోని టాప్ రైల్వే స్టేషన్ల సరసన చేరుతూ NSG1 గుర్తింపు సాధించింది. అత్యధిక మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు అధిక ఆదాయం ఆర్జించడంలో ముందు వరుసలో నిలిచింది. NSG1 గుర్తింపు దక్కడంతో కేంద్రం నుంచి మరిన్ని నిధులు రానున్నాయి.
ప్రయాణికుల రాకపోకలు వారికి అందుతున్న సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైల్వే స్టేషన్లను వివిధ కేటగిరీలుగా విభజిస్తోంది. ఏటా 500 కోట్ల రూపాయల కన్నా ఎక్కువ వార్షిక ఆదాయం లేదా 20 మిలియన్ల ప్రయాణికుల రాకపోకలు సాగించే స్టేషన్లకు ఎన్ఎస్జీ హోదా కేటగిరీ ఇస్తారు. ఢిల్లీ సహా కొన్ని రాష్ట్రాల రాజధానిలో ఉన్న టాప్ రైల్వే స్టేషన్లకు మాత్రమే ఇప్పటి వరకు ఈ హోదా ఉండగా తాజాగా విజయవాడ రైల్వే స్టేషన్ ఆ జాబితాలో చేరింది. కేంద్ర ప్రభుత్వం విజయవాడ రైల్వే స్టేషన్ను NSG1 హోదా కేటాయించింది. రాష్ట్రంలో ఈ హోదా కలిగిన ఏకైక రైల్వే స్టేషన్ ఇదొక్కటే. NSG1 హోదా కోసం విజయవాడ రైల్వే స్టేషన్ చాలా ఏళ్లుగా పోటీ పడుతోంది. 2017-18లో కేవలం 2 ప్రమాణాల్లో వెనుకబడిపోయి హోదా చేజార్చుకుంది. 5 ఏళ్ల తర్వాత 2023-24 రైల్వే బోర్డు తాజా సమీక్షలో 528 కోట్ల రూపాయల వార్షిక ఆదాయంతో NSG1 హోదా ఒడిసి పట్టుకుంది. 2023-24లో దాదాపు 16.84 మిలియన్ల మంది ప్రయాణికులు ఈ స్టేషన్ నుంచి రాకపోకలు సాగించారు. కొత్త గుర్తింపుతో దేశంలోని టాప్ 28 స్టేషన్లతో ఉన్న ఎలైట్ గ్రూప్లో విజయవాడ రైల్వే స్టేషన్ చోటు దక్కించుకుంది. దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్ తర్వాత NSG1 హోదా కలిగిన స్టేషన్ విజయవాడ మాత్రమే. ఇక్కడ ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. లిఫ్ట్లు, ర్యాంపులు, చక్రాల కుర్చీ సౌకర్యాలు, అత్యవసర వైద్య సేవలు అందుతున్నాయి. బ్యాటరీతో నడిచే కార్ సేవలతో కూడిన దివ్యాంగ్ జన్ ఫ్రెండ్లీ స్టేషన్గా గుర్తింపు సైతం సొంతం చేసుకుంది.